స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు మార్కెట్లు అయితే చాలా బ్రహ్మాండంగా పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. 223 పాయింట్లు నిఫ్టీ పెరిగింది. 22,643 లో క్లోజ్ అయింది నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1,223 పాయింట్లు పెరిగి 49,424 లో క్లోజ్ అయింది. చాలా పాజిటివ్ ఉంది. మే 1వ తేదీన యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఒక డెసిషన్ తీసుకోబోతుంది మే 1వ తేదీన. సో అందరికీ ఆ యుఎస్ ఫెడ్ మీదే కాన్సంట్రేషన్ ఉంది. గతంలో యుఎస్ ఫెడ్ ఏం చెప్పిందంటే ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే తగ్గితే కంట్రోల్లోకి వస్తే వడ్డీ తగ్గించే ఆలోచన ఉంది. అది కూడా ఈ సంవత్సరం 3 times తగ్గించే అవకాశం ఉందని గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ యుఎస్ ఫెడ్ మీట్ జరగబోతుంది. మే 1వ తేదీన మీటింగ్ జరగబోతుంది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల మీద ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అయితే మార్కెట్ వర్గాల అంచనా, అనలిస్టుల అంచనా ఏంటంటే ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచన ఉండకపోవచ్చు అనేది మార్కెట్ లో పాజిటివ్ మూమెంట్ ని తీసుకొచ్చి ఇవాళ ర్యాలీ జరగడానికి కూడా ఇదొక కారణంగా చెప్పవచ్చు. ఎందుకు అంటే యుఎస్ ఫెడ్ ఆశించినంతగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకపోవటం చేత ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించే పరిస్థితి లేదు అన్నట్టుగా వాళ్ళు గతంలో చెప్పిన దాన్ని బట్టి మార్కెట్లు పాజిటివ్ గా ఉండటం, అలాగే కమ్యూనిటీస్ లో మనకి గోల్డ్ సిల్వర్ కూడా దాని మీద పెట్టుబడులు తగ్గి డిమాండ్ కాస్త తగ్గడంతో గోల్డ్ సిల్వర్ కూడా కాస్త కరెక్షన్ కి గురి కావడం ఇందులో భాగంగానే చెప్పుకోవాలి. ఇక పిఎస్యు స్టాక్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఈ రోజు చాలా లాభాల్లో క్లోజ్ అయినాయి ఆల్మోస్ట్. ఇక నిఫ్టీ 50లో 32 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే 18 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యింది. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ ఉండగా నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ గా ఉన్న కంపెనీలు హెచ్సిఎల్ టెక్నాలజీస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్, హీరో మోటో కార్ప్ ఉన్నాయి. ఇక కంపెనీలకు సంబంధించి న్యూస్ విషయానికి వస్తే మొట్టమొదటిగా ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇరిడా. ఈ కంపెనీకి ప్రభుత్వ రంగ సంస్థ ఇది. ఈ కంపెనీకి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నవరత్న హోదాని ప్రకటించింది. ఇప్పటి వరకు భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు నవరత్న హోదా కలిగి ఉన్న కంపెనీలు 16 ఉన్నాయి. ఈ ఇరిడా అనేది 17వ కంపెనీగా నమోదైంది. అయితే ఈ నవరత్న హోదా పొందడం వల్ల కంపెనీకి పెట్టుబడి పెట్టే విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కూడా 1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అధికారం రాబోతుంది. కాబట్టి స్వతంత్రంగా నిర్ణయాలు వేగవంతంగా తీసుకునే ఆస్కారం ఉంది ఇరిడాకి. ఇక భవిష్యత్తులో మహారత్న కంపెనీగా ఎదగాలని టార్గెట్ గా ఉందని మేనేజ్మెంట్ అప్డేట్ చేసింది. ఇక కంపెనీ యొక్క Q4 పెర్ఫార్మెన్స్ చూసినట్టయితే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే కంపెనీ యొక్క ఆస్తుల విలువ పెరిగింది. ఇయర్ 27% పెరిగింది. అలాగే క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకుంటే 18% పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఇది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పుకోవాలి. ఇక నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఎందుకంటే ఈ యొక్క కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీలకి లోన్లు ఇచ్చే సంస్థ ఇది. దీనికి వచ్చే ఆదాయం ప్రధానంగా వడ్డీ రూపంలో వస్తుంది. కాబట్టి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 35% పెరిగింది ఇయర్. ఇది ఒక పాజిటివ్ సైన్. ఇక నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఇచ్చిన బకాయిల్లో కాస్త మొండి బకాయిలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. కానీ ఈ కంపెనీకి ఆ మొండి బకాయిలు అనేది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేది తగ్గింది. ఇది కూడా ఒక పాజిటివ్ గా చెప్పుకోవాలి. గతంలో 1.52% ఉంటే ఇప్పుడు 1% కంటే తక్కువగా నమోదు చేసింది ఇరిడా. ఇక ఓవరాల్ గా నెట్ ప్రాఫిట్ 45% కంప్లీట్ గా ఇయర్ చూసుకున్నట్టయితే 45% పెరిగింది. ఇది ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగానే చెప్పుకోవాలి ఇరిడా సంబంధించి. ఈ రోజు స్టాక్ 13% పెరిగి 182 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇక టాటా మోటార్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ రెండు ఒక అగ్రిమెంట్ ఏర్పరచుకున్నాయి. దేని గురించి అంటే భారతదేశంలో టాటా మోటార్స్ యొక్క కమర్షియల్ వెహికల్స్ రిటైల్ గా కస్టమర్లకు కానివ్వండి లేదా షోరూమ్స్ కి, డీలర్షిప్స్ కి వీళ్ళందరికీ కూడా ఫైనాన్స్ చేసే బాధ్యత తీసుకుంది సౌత్ ఇండియా బ్యాంక్. కేరళకు చెందిన ఈ సౌత్ ఇండియా బ్యాంకు భారతదేశంలో ఉన్న టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ఈ తక్కువ వడ్డీకి అంటే ఇంట్రెస్ట్ రేటు మార్కెట్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే కాస్త రీజనబుల్ ఇంట్రెస్ట్ రేట్ కి లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సౌత్ ఇండియన్ బ్యాంక్. ప్రస్తుతం టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ 1 ton నుంచి 55 tons వరకు తయారు చేస్తుంది. అలాగే బస్సెస్ సెగ్మెంట్ లో 10 seaters నుంచి 51 seats వరకు బస్సెస్ కూడా తయారు చేస్తుంది. ఇటువంటి అన్ని కమర్షియల్ వెహికల్స్ కి రాబోయే రోజుల్లో సౌత్ ఇండియన్ బ్యాంక్ అనేది అతి త్వరగా ప్రాసెసింగ్ ఎక్కువ లేకుండా తక్కువ వడ్డీలకి రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది సౌత్ ఇండియన్ బ్యాంక్. ప్రస్తుతం టాటా మోటార్స్ యొక్క షేర్ ధర 1000 రూపాయలుగా ఉంది. ఎస్బీఐ లైఫ్ ఈ కంపెనీ 4th క్వార్టర్లో రెవెన్యూ 70% పెరిగింది ఇయర్ చూసుకున్నట్టయితే. అలాగే నెట్ ప్రాఫిట్ 4% పెరిగింది. ఇది ఒక పాజిటివ్ రిజల్ట్స్ నే పోస్ట్ చేసింది ఎస్బీఐ లైఫ్. ఈ రోజు స్టాక్ 3% పెరిగి 1,423 రూపాయల్లో క్లోజ్ అయింది ఎస్బీఐ లైఫ్.
అలాగే మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ ఈ కంపెనీ రియాలిటీ ఫీల్డ్ లో ఉంది. మహీంద్రా గ్రూప్ సంబంధించిన కంపెనీ. ఫోర్త్ క్వార్టర్ లో రెవెన్యూ చాలా డ్రాప్ అయినట్టుగా ప్రకటించింది. గతంలో 257 కోట్లు రెవెన్యూ వస్తే ఇప్పుడు కేవలం 14 కోట్లు మాత్రమే రెవెన్యూ వచ్చినట్టుగా ప్రకటించింది. అంటే 94% రెవెన్యూ తగ్గింది మహీంద్రా లైఫ్ కి. అలాగే నెట్ ప్రాఫిట్ మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. గతంలో 22 కోట్లు నష్టాన్ని ప్రకటిస్తే ఇప్పుడు ప్రస్తుతం 7 కోట్లు నష్టాన్ని మాత్రమే ప్రకటించింది. అంటే నష్టం తగ్గింది కంపెనీకి. మహీంద్రా లైఫ్ స్పేస్ ప్రస్తుతం 635 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ ఎంసీఎక్స్. ఈ ఎంసీఎక్స్ అనేది ఒక స్టాక్ ఎక్స్చేంజ్, కమ్యూనిటీస్ ట్రేడ్ అయ్యే ఒక ఎక్స్చేంజ్. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగానే ఇది కూడా ఒక ఎక్స్చేంజ్. నిన్న మన వీడియోలో ఈ Q4 లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీల్లో ఒక కంపెనీగా చెప్పుకున్నాం ఈ ఎంసీఎక్స్ గురించి. ఈ రోజు పర్టికులర్ గా ఈ కంపెనీ యొక్క స్టాక్ 7% దాకా తగ్గడం జరిగింది. ఇందుకు కారణం ఒకసారి చూసినట్లయితే ఈ ఎక్స్చేంజ్ సెబీకి చెల్లించే పేమెంట్స్, అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీకి వీళ్ళు చేసే బిజినెస్ లో ఈ ట్రాన్సాక్షన్ లో వాళ్ళు రెగ్యులేటరీ ఫీ పే చేయాల్సి ఉంటది. ఆ యొక్క ఫీజు కంప్లీట్ గా టర్న్ ఓవర్ మీద పే చేయాలి అని సెబీ కొన్న రూల్స్ ప్రకారం 2017-18 నుంచి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ దాకా ఏదైతే రెగ్యులేటర్ ఫీ వీళ్ళు పే చేసిన దానికి సెబీ అడిగిన దానికి ఆ డిఫరెన్స్ అమౌంట్ 1,43,00,000 ఎంసీఎక్స్ చెల్లించాలి అని చెప్తుంది సెబీ. అయితే ఈ కంపెనీ ఎంసీఎక్స్ చెల్లించాల్సిన 1,43,00,000 ప్లస్ 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున కలిపి 1,77,00,000 పే చేయాల్సిందిగా చెప్తుంది సెబీ. దీంతో ఈ రోజు స్టాక్ 7% తగ్గింది. మరి అంత నెగిటివ్ గా ట్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే రీసెంట్ గా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కంపెనీ. గత సంవత్సరం Q4 లో కేవలం 8 కోట్లు లాభం సంపాదించిన ఎంసీఎక్స్ ప్రస్తుతం Q4 లో 86 కోట్లు లాభాలు సంపాదించింది. ఇప్పుడు యాక్చువల్ గా ప్రొఫెషన్ లో వాళ్ళు కట్టాల్సిన రెగ్యులేటర్ ఫీ అనేది డిఫరెన్స్ వచ్చింది, కాస్త ఎక్కువ పే చేస్తారు. అంత మాత్రం చేత కంపెనీ యొక్క కోర్ బిజినెస్ గానీ వాళ్ళ యొక్క ఫ్యూచర్ పొటెన్షియల్ గానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మరి ఇంత 7% డ్రాప్ అవసరం అవసరమే లేదు. కానీ ఈ రోజు డ్రాప్ అయింది. ప్రస్తుతం 4,063 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఎంసీఎక్స్. టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. ఈ కంపెనీ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉంది. అంటే ఎటువంటి ఇండస్ట్రీస్ అయినా వర్క్స్ అయినా సరే ఈపీసీ వర్క్స్ అంటారు. యాక్చువల్ గా అంటే ఒక వర్క్, ఒక బిల్డింగ్ కావచ్చు, ఒక రోడ్డు కావచ్చు, ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, దానికి సంబంధించిన ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అంటే మెటీరియల్ కానీ అది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొక్యూర్మెంట్ చేయడం, ఆ తర్వాత కన్స్ట్రక్ట్ చేసి అప్పు చెప్పడం, దాన్ని ఈపీసీ వర్క్స్ అంటారు. అటువంటి బిజినెస్ లో ఉంది టెక్నో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. ఈ కంపెనీకి రకరకాల ఆర్డర్స్ ద్వారా టోటల్ గా ఒక 4,063 కోట్ల ఆర్డర్లు రావడం జరిగింది. ఇది కంపెనీ సంబంధించి చాలా పాజిటివ్ అంశం. ఈ కంపెనీ సంబంధించిన మొత్తం ఆర్డర్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి ఒక 241 కోట్లు, అపర్వ ఎనర్జీ నుంచి ఒక 175 కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్ నుంచి ఒక 120 కోట్లు, ఎంసీఏ నేపాల్ నుంచి ఒక 760 కోట్లు, ఇండిగ్రేట్ ట్రస్ట్ నుంచి ఒక 904 కోట్లు. సో ఈ విధంగా డిఫరెంట్ మల్టిపుల్ ఆర్డర్స్ ద్వారా ఒక 4,000 కోట్లు పైగానే ఆర్డర్లు సంపాదించింది టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. ఈ రోజు స్టాక్ అయితే 8% పెరిగి 1,030 రూపాయల్లో క్లోజ్ అయింది టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. ఇక సాఫ్ట్వేర్ సొల్యూషన్ బిజినెస్ లో ఉన్న కేపీఐటీ టెక్నాలజీస్. ఈ కంపెనీ ఫోర్త్ క్వార్టర్ లో రెవెన్యూ 4.8% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 5.9% పెరిగింది. కంపెనీకి స్వల్పంగా మార్జిన్స్ కూడా పెరిగినాయి. కేపీఐటీ టెక్నాలజీస్ ఈ రోజు స్టాక్ 8% పెరిగింది. 1,510 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది కేపీఐటీ టెక్నాలజీస్. ఇక నెక్స్ట్ కంపెనీ సుప్రీం ఇండస్ట్రీస్. ఈ సుప్రీం ఇండస్ట్రీస్ అనేది ప్లాస్టిక్ ఫర్నిచర్, మౌల్డెడ్ ఫర్నిచర్, ఇండస్ట్రియల్ కి మౌల్డెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్రొడక్ట్స్, అలాగే పైప్స్, హెవీ పైప్స్, ఈ ప్లాస్టిక్ పైపింగ్ సిస్టమ్ ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేసే బిజినెస్ లో ఉంది ఈ సుప్రీం ఇండస్ట్రీస్. ఈ కంపెనీ పాట్నా, విజయవాడ అండ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఈ సమీపంలో కొత్తగా 1,500 కోట్ల ఖర్చుతో ప్లాంట్స్ పెట్టబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో ఈ ప్లాస్టిక్ పైప్స్ యొక్క బిజినెస్ ఒక 25% పెరగబోతుంది అన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఈ సుప్రీం ఇండస్ట్రీస్ ఎంత మార్కెట్ ని క్యాప్చర్ చేయబోతుందో దాన్ని బట్టి దీని యొక్క గ్రోత్ ఫర్దర్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజు అయితే స్టాక్ 15% చాలా అనూహ్యంగా పెరిగింది. 15% పెరిగి 4,955 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది సుప్రీం ఇండస్ట్రీస్. ఈ రోజు స్టాక్ కంపెనీ 15 సంవత్సరాలుగా లేనంతగా లైఫ్ టైం హైని టచ్ చేసింది సుప్రీం ఇండస్ట్రీస్ యొక్క షేర్ ప్రైస్.
అల్ట్రాటెక్ సిమెంట్. ఈ కంపెనీ సిమెంట్ దిగ్గజంగా ఉంది ఇండియాలో. ఫోర్త్ క్వార్టర్ లో కంపెనీ యొక్క రెవెన్యూ 20% పెరిగితే ప్రాఫిట్ 36% పెరిగింది. మార్కెట్ అంచనాలకు మించి ప్రకటించడం జరిగింది. ఇది ఒక పాజిటివ్ సైడ్ గా చెప్పుకోవాలి అల్ట్రాటెక్ సిమెంట్ గురించి. కంపెనీ ₹70 డివిడెండ్ కూడా ప్రకటించింది. అయితే కంపెనీ ఇంతగా లాభాలు సంపాదించడానికి కారణంగా ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 24 లో దీనికి మెయిన్ రా మెటీరియల్ గా వాడే ఈ బొగ్గు పెట్కోకు ఆ ప్రైసెస్ అనేది బాగా తగ్గినాయి. పర్టికులర్ గా ఫోర్త్ క్వార్టర్ లో 13% ఆ యొక్క ఫ్యూయల్ చార్జెస్ అంటే ఈ బొగ్గు గాని పెట్కోక్ గాని బాగా తగ్గడం వల్ల కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అయితే ఇంకొక పాజిటివ్ అంశం ఏంటంటే ఈ సంవత్సరం అల్ట్రాటెక్ యొక్క సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచుకుంది. 13.27 మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీని పెంచింది అల్ట్రాటెక్ సిమెంట్. ఈ రోజు 3% స్టాక్ పెరిగి ₹9,971 క్లోజ్ అయింది అల్ట్రాటెక్ సిమెంట్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఈ కంపెనీ ఫోర్త్ క్వార్టర్ లో ఒక మంచి పెర్ఫార్మెన్స్ ని ప్రకటించింది. నెట్ ప్రాఫిట్ 57% పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఎందుకంటే ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ, దీనికి వచ్చే ఆదాయం వడ్డీ రూపంలోనే వస్తుంది కాబట్టి ఆ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 7% కంపెనీకి పెరిగినట్టుగా అప్డేట్ చేసింది. అంతేకాకుండా కంపెనీ ఒక 2,500 కోట్ల విలువ గల ఎన్సిడిస్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ని ఇష్యూ చేయాలనే ప్లాన్ లో కూడా ఉంది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. ఈ రోజు స్టాక్ 5% పెరిగి ₹796 క్లోజ్ అయింది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. ఇవ్వండి ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.